హాయ్ చంద్రబాబు నాయుడు అలానే పవన్ కళ్యాణ్ నిన్నైతే 2 సార్లు భేటీ అయ్యారండి. వరుసగా అయితే నిన్న మధ్యాహ్నం పూట ఒకసారి అయితే మళ్ళీ సాయంత్రం నైట్ కూడా అయితే కలవడం చూసాం. అయితే ఇన్నిసార్లు కలవడానికి కారణం పొత్తు గురించే ఖచ్చితంగా అయి ఉంటుంది. అలానే సీట్ల పంపకం గురించి అయి ఉంటుంది. కానీ సీట్లు అయితే ఇంకా తెగినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 1/3 ఇండైరెక్ట్గా అయితే పవన్ కళ్యాణ్ చెప్పడము, అలానే ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన జరగాల్సిన చాలా మీటింగ్లు కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. పోస్ట్ పోన్ చేసుకొని ముందైతే పొత్తులు సీట్లు అయితే ఖరారు చేసినాకైతే యాక్చువల్గా ఆ మీటింగ్లకి అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అయితే మీటింగ్లో పాల్గొనాలి. కానీ పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్లకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఈ సీట్ల పంపకం తేలినాకనే సీట్లు కేటాయించిన తర్వాతనే మీటింగ్కి వెళ్తానైతే ఆయన గట్టిగా ఖరాఖండిగా చెప్పేది తెలుస్తుంది. అలానే సడన్గా చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ప్రకటించడము, ఆ తర్వాత మళ్ళీ జనవరి 26వ తారీఖున మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రాజోలు రాజానగరం 2 సీట్లు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడము, అంతా దుమారం రేగింది. అక్కడ టీడీపీ కార్యకర్తలు వెళ్ళి గొడవ చేయడము, ఇది మా సీటు, మేము ఇక్కడ పోటీ చేస్తామని టీడీపీ తరపునని గొడవ చేయడం, ఇలా రకరకాలు జరిగిన తర్వాత ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అయితే గట్టిగా కూర్చున్నారు. రీసెంట్గా అయితే గట్టిగానే మంత్రాలు జరుపుతున్నారు. లోకేష్ వాళ్ళు ఎక్కడ ఉన్నాడు కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం లోకేష్ మరి ఇక్కడే అజ్ఞానతలో ఉన్నాడు, మరి లేకుంటే వాళ్ళ నాన్నగారితో కలిసి పొత్తుల గురించి బాగా ఎన్ని సీట్లు ఇవ్వాలి జనసేనకి, ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది అయితే చర్చ నడుతున్నది తెలుస్తుంది. మరి దాని భాగంగా అయితే నిన్నైతే పవన్ కళ్యాణ్ గారు అయితే 2 సార్లు కలవడం చూసాం ఒకే రోజున. మరి దాదాపు మనకి వినపడుతున్న వినికిడి అయితే 35 సీట్ల దాకా అయితే వాళ్ళు ఇచ్చేటట్టు సుముఖంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ అయితే దాదాపు 50 సీట్ల దాకా అడుగుతున్నారు. మరి 50 సీట్లకి 35 సీట్లు అంటే 15 సీట్లు తగ్గుతున్నాయి. ఒకవేళ బీజేపీ మటుకు తీసుకుని వస్తే ఇంకొక 15 సీట్లు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. అప్పుడు బీజేపీ వస్తే 50 సీట్ల దాకా ఇస్తామని అయితే చెప్పినట్టు తెలుస్తుంది. కానీ బీజేపీ ఎలా చెప్తుంది, 70 సీట్లు ఇస్తే, లేకుంటే 50-50 పార్ట్నర్షిప్, అలానే సీఎం షేర్ కావచ్చు, లేకుంటే సీట్లు షేరింగ్ 50-50 అయితే మేము బీజేపీ జనసేన కలిసి వస్తామని అయితే బీజేపీ చెప్తున్నట్టు అయితే కొన్ని న్యూస్ అయితే బయటకు వస్తుంది. మరి ఇది ఎంతవరకు సాధ్యమనేది తెలియదు. కానీ ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు అయితే జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దాని అయితే కొంచెం గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. నిన్నైతే మీటింగ్ అయిపోయింది, మళ్ళీ 9వ తారీఖున మీటింగ్ ఉంటుంది. ఆ రోజైతే ఫైనల్ అయ్యేటట్టు తెలుస్తుంది సీట్లు అయితే. ఆ తర్వాత వచ్చేసి ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఫైనల్ అయిపోయి అయితే బయటకు వచ్చి అయితే అనౌన్స్ చేసే అవకాశం మీద కనిపిస్తుంది. ఆ తర్వాత అయితే సభలు అయితే కంటిన్యూషన్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు పాల్గొంటారు. మరి చూడాలి. ప్రస్తుతం అయితే సీట్ల పంపకం అయితే ఇంకా తెగలేనట్టే ఉంది. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.